Hi dear students and parents. So Sainik School entrance test kosam నేను ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఎస్జీఎస్ సైనిక్ అకాడమీ నెంబర్ ఆఫ్ బ్యాచ్ సిరీసెస్ అంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే సో విశాఖపట్నంలో ఉండేవాళ్ళు కాకుండా డిఫరెంట్ అంటే తెలంగాణ నుంచి అవ్వచ్చు, రాయలసీమ నుంచి అవ్వచ్చు, కర్నూలు, అనంతపురం, ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉండేవాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ బ్యాచెస్లో జాయిన్ అయ్యారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత చాలామంది కూడా బ్యాచెస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దానివల్ల నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా బ్యాచెస్ షార్ట్ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా ప్రతి క్లాస్కి ఒక క్లాస్ వైజ్ టెస్ట్ అనేది నిర్వహిస్తూ మనము బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద బ్యాచ్. అండ్ ఈ బ్యాచ్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్కి బిఫోర్గా సిలబస్ కంప్లీట్ చేసుకునే విధంగా అండ్ లాస్ట్ బ్యాచ్ ఫర్ దిస్ ఇయర్ అంటే 2022 జనవరిలో జరిగే ఎగ్జామ్కి దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్. అండ్ సో ఈ బ్యాచ్లో కనుక సో జాయిన్ అయితే ఏ విధంగా సో మనకి సిలబస్ కానీ లేదంటే సబ్జెక్ట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి. సో ఇది 2022 జనవరిలో జరిగేటువంటి ఎగ్జామ్కి అంటే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు, అందరూ అప్లై చేసి ఆల్రెడీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసేసారు. సో వీళ్ళందరికీ సో ఈ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 4th స్టాండర్డ్ లేదా 5th స్టాండర్డ్లో ఉండి 2022కి ఎలిజిబుల్ కాని వాళ్ళకి అంటే 2023లో రాయడానికి కూడా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాము. దానికి సపరేట్గా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అండ్ దీనికి 2023 డిసెంబర్లో జాయిన్ అవుతారు, అది 50 మెంబర్స్ ఉన్నారు, అది సపరేట్. బట్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్ అంటే 2022లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ నెంబర్ 23 ఆల్రెడీ ఇది స్టార్ట్ చేయడం జరిగింది, క్లాసెస్ వెళ్తున్నాయి. సో అయితే ఇంకా డీటెయిల్గా బ్యాచ్ 23లో ఏమేమి ఉంటాయి, అసలు మీరు ఇప్పుడు ఉండేటువంటి తక్కువ టైం, సో ఈ 2 months ఈ టైంలో ఎలా దీన్ని క్రాక్ చేయాలనేదానికి ఒక అవేర్నెస్. అంటే నేను ఇప్పటికే చాలా వీడియోస్లో సో ఈ సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి పదే చెప్తున్నాను, అయినా ఇంకొంతమంది కాల్స్ ద్వారా మళ్ళీ అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ మీరు చూడకపోతే ఈ వీడియో ద్వారా మళ్ళీ ఒకసారి సిలబస్ మీద ఒక గ్రిప్ అనేటువంటి తెచ్చుకోండి. ఎందుకంటే మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నామంటే సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి ఖచ్చితంగా. అందువల్ల నేను పదే చెప్తున్నాను, సిలబస్ తెలియకుండా మనం ఎగ్జామ్ రాయడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో సిలబస్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ నుంచి 150 మార్క్స్కి, సో ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్క్స్కి, అండ్ ఇంగ్లీష్ నుంచి 50 మార్క్స్కి, అట్లాగే జీకే నుంచి 50 మార్క్స్కి, టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది. సో ఇది సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ అండి అబౌట్ కోర్స్ అంటే ఎస్సీఎస్ సైనిక్ అకాడమీ అనేటువంటి యాప్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని జాయిన్ చేసిన తర్వాత ఏంటంటే సో ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ అయినా కానీ షార్ట్ టర్మ్లో మళ్ళీ మేము సో కొన్ని క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్లో ఎలా క్రాక్ చేయాలి. సో కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు, సార్ 1 year నుంచి 2 years నుంచి లేదా 6 months నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో 2 months నుంచి ప్రిపేర్ అయితే రిజల్ట్ ఉంటుందా అనేది. సో యాక్చువల్లీ ఈ 2 monthsలో రిజల్ట్స్ వస్తుందా అని నేను కూడా నమ్మలేదు లాస్ట్ ఇయర్. సో లాస్ట్ 2 months తీసుకున్న వాళ్ళకి జస్ట్ నాలెడ్జ్ కోసమని నేను లాస్ట్ ఇయర్ ఇస్తే, సో అప్పుడు కూడా అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దాంట్లో నవంబర్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా సీట్స్ వచ్చిన వాళ్ళు 5 members ఉన్నారు. లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అయ్యి అండ్ ఎగ్జామ్ రాసేసారు, వాళ్ళు ఆల్రెడీ సైన్స్ స్కూల్కి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ 2 monthsలో కూడా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళు 5 members ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ 5 members ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి ఎగ్జామ్కి 2 months ఉంది. సో ఆల్రెడీ బ్రిలియంట్స్ అయినా లేదంటే సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉన్నా కానీ ఈ 2 monthsలో కూడా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సీట్స్ వచ్చాయి 2 monthsలో ప్రిపేర్ అయ్యి. అందువల్లనే ఈ షార్ట్ టైం బ్యాచ్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ ఎట్లానైతే స్టార్ట్ చేస్తామో ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ చేస్తాము. వీళ్ళకి 170+ వీడియో క్లాసెస్ ఉంటాయి, రైట్. నెక్స్ట్ అయితే మీడియం ఆఫ్ టీచింగ్ అనేది ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ సమ్టైమ్స్ తెలుగులో అంటే కొన్ని సో అర్థం కానివ్వచ్చు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్
PDF అనేది మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. సో డైలీ ఎన్ని వీడియోస్ ఉంటాయి అంటే 5 క్లాసెస్ ఉంటాయి. ఆ 5 క్లాసెస్లో 2 మ్యాథ్స్ క్లాస్ ఉంటాయి, అట్లాగే 2 ఇంటెలిజెన్స్ క్లాస్ ఉంటాయి, అండ్ 1 జీకే ఆర్ జీకే కానీ లేదంటే ఇంగ్లీష్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇవి డైలీ బేసిస్, డైలీగా ఉండేటువంటి క్లాసెస్. ఓకే, సో అంటే బ్యాచ్ 23కి రెగ్యులర్గా వచ్చేది. ఇది లాస్ట్ బ్యాచ్ ఫర్ 2022 జనవరిలో జరిగేటువంటి ఎగ్జామ్కి నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఎవ్రీడే 6 o'clockకి అప్లోడ్ చేస్తాము. సో మోస్ట్లీ స్కూల్స్ పక్కన పెట్టాలి, స్కూల్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టాలి. సో ఇవి మాత్రమే మీరు ఇప్పుడు చూడాలి, ఉండేటువంటి చాలా తక్కువ టైం కాబట్టి. యూ కెన్ వాచ్ దీస్ క్లాసెస్ ఎనీ టైం. డేలో మేము మార్నింగ్ 6 o'clock పెట్టినా కానీ మీరు డేలో ఏ టైంలో చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ అయ్యే వరకు మీరు చూడొచ్చు, అవి అట్లానే ఉంటాయి. సో డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి, అట్లా కాదు. ఇవి మీ దగ్గర సేవ్ అయి ఉంటాయి క్లాస్. ఎవ్రీ క్లాస్ యూ విల్ గెట్ హోంవర్క్ కూడా ప్రతి క్లాస్కి ఉంటుంది క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత. అండ్ క్లాస్ వైజ్ టెస్ట్ అవుట్ ఉంటుంది. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఒక క్లాస్ అయిపోయింది, ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ కూడా, క్లాస్ వైజ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల ఏంటి, ఆ క్లాస్లో ఏం నేర్చుకున్నారనేది మీకు రిజల్ట్ ద్వారా తెలిసిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద క్లాస్లో ఏదైనా సమ్కి డౌట్ ఉంది, సో ఆ డౌట్ కావాలి అనుకుంటే రైట్ ద క్వశ్చన్ అండ్ యువర్ సొల్యూషన్ ఆన్ ఏ పేపర్ అండ్ సెండ్ త్రూ వాట్సాప్ అండ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ లెటర్. అంటే మీకు ఒక క్వశ్చన్ ఏదో రాలేదు, సో క్లాస్ విన్నారు అయినప్పటికీ కూడా మీకు డౌట్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎలా చేశారు అనేటువంటి ఒక పేపర్ మీద రాసేసి ఫోటో తీసి పంపించండి. ఎందుకు మీరు ఎట్లా చేశారంటే, మీరు అసలు క్లాస్ విన్న తర్వాత కూడా అది మీకు అర్థం కాలేదంటే మీరు ఏ ప్రాసెస్లో వెళ్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. అందువల్ల మీరు ఎలా చేశారనేది ఒక పేపర్ మీద రాసేసి ఫోటో తీసి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, సార్ ఇలా నేను పంపించాను వాట్సాప్, సో చూడండి అని చెప్పి కాల్ చేస్తే వెంటనే ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ అది ఉండదు, ఎందుకంటే 99% క్లాస్లో క్లియర్గా చెప్పేయడం జరుగుతుంది. రైట్, వాట్ ఎవర్. సో ఫర్ ఎవ్రీ 5 classes, ఓకే, పర్ డే 5 క్లాస్ ఉంటుంది కదా. సో 5 క్లాస్ ఒక ర్యాపిడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ర్యాపిడ్ టెస్ట్ అంటే 5 classes-కి కంబైన్డ్గా ఒక ర్యాపిడ్ క్లాస్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ 25 classes యూ కెన్ గెట్ ద గ్రాండ్ టెస్ట్. ఓకే, టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదువుతూ వెళ్ళడం కాక టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను చాలాసార్లు చెప్పాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ మీకు ఉండేటువంటి టైంలో మేము డివైడ్ చేసి పంపిస్తాం. ఏవి అయితే ఇంపార్టెంట్ అవన్నీ కూడా డివైడ్ చేసి పంపిస్తాం. ఆఫ్టర్ 1 month, అంటే యాక్చువల్లీ ఇది ఆఫ్టర్ 1 month కాదు, మీకు సిలబస్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయింది. మోస్ట్లీ ఆఫ్టర్ 1 month అంటే ఇంకొక 1 month, ఈ 1 month అయిపోయిన తర్వాత మీకు డైలీ టెస్ట్లు కూడా ప్రతిరోజు మీకు ఉన్నటువంటి టైం అడ్జస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. సో అండ్ మేమేంటంటే ఆల్ ఇండియా వైజ్ మాక్ టెస్ట్లు కూడా పంపిస్తూ ఉంటాము. సో ఆల్ ఇండియా వైజ్ మాక్ టెస్ట్లు అంటే సో లాస్ట్ 4 weeks అందరినీ, అంటే కోచింగ్ సెంటర్లో ఉండేవాళ్ళని, బయట ఉండేవాళ్ళు అందరినీ క్లబ్ చేసేస్తాం. దానివల్ల బయట ఉండేటువంటి సో కాంపిటీషన్ అనేటువంటిది తెలుస్తుంది. ఓకే, సో అంటే దీంతో పాటు ఇప్పుడు కొత్తగా మోడల్ టెస్ట్ అనేటువంటిది కూడా, సో మోడల్ టెస్ట్ అనేది కూడా ఒకటి పెట్టాము. మోడల్ టెస్ట్ అంటే సో దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీకు ఏ టెస్ట్ వస్తాయంటే క్లాస్ వైజ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్, మోడల్ టెస్ట్, నెక్స్ట్ మాక్ టెస్ట్. సో ఇవి ఇన్ని టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్తో మీకు క్లాసెస్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ అప్ టు ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఎగ్జామ్ అనుకుందాం. సో జనవరిలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, ఫిబ్రవరిలో పెట్టారు. సో ఫిబ్రవరి వరకు కూడా మీకు ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఓకే, సో 2 months ఉందని మీరు అనుకోకూడదు. సో ఎందుకంటే లాస్ట్ టైం 1 month ఎక్స్టెన్షన్ చేశారు. సో ఈ మంత్ ఎక్స్టెన్షన్ చేస్తే అక్కడతో ఆగిపోదు, కోర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఎగ్జామ్ డేట్ వరకు, till the exam date you will get the as per your timetable you get everything, videos, explanation videos, exams, everything. Okay, so ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ లో మొత్తం మీకు వచ్చేది 170 క్లాసెస్, వీడియో క్లాసెస్, PDF కాపీస్ అంటే మెటీరియల్స్, 170 క్లాస్ వైజ్ టెస్ట్, ఓకే, 39 ర్యాపిడ్ టెస్ట్, 8 గ్రాండ్ టెస్ట్, 50 మెగా గ్రాండ్ టెస్ట్, 120 డైలీ టెస్ట్, మాక్ టెస్ట్, 350 ఎగ్జామ్స్ అప్ టు ఎగ్జామినేషన్. సో నేను అదే చెప్తున్నాను, ప్రెసెంట్ అయితే మనకి Jan 9th ఎగ్జామ్ అన్నారు. సో 2022లో, కానీ దీనిని ఎక్స్టెన్షన్ చేస్తే అప్పటి వరకు కూడా ఈ కోర్స్ అనేటువంటిది
ఉంటుంది. అప్పటి వరకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో మీకు ఎప్పటి వరకు కోర్స్ ఉంటే అప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది. సో మరి ఎలా జాయిన్ అవ్వాలి, ఈ 23 బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ పేరెంట్ లాగిన్, స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. మీరు స్టూడెంట్ లాగిన్లో లాగిన్ అవ్వాలి. పేరెంట్ లాగిన్లో లాగిన్ అయితే మీకు యాప్ సో వర్క్ చేయదు. స్టూడెంట్ లాగిన్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సో మీకు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయండి. అప్పుడు మీకు యాడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. ఓకేనా? సో ఇది ప్రాసెస్. సో ఎవరైతే 2022 జనవరి 9న ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి 23 బ్యాచ్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈరోజు విషయం. 2023కి కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి. సో మీరు కాల్ చేయొచ్చు. అది డిఫరెంట్ బ్యాచ్ ఉంటుంది. 2023కి అది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో 2023 అది దాని గురించి కూడా వీడియో సపరేట్గా మళ్ళీ చేస్తాను. సో ఇది 2022 జనవరిలో జరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పటికీ ఇంకా సిలబస్ తెలియదు, సో ఎలా సబ్జెక్ట్స్ ఏంటి అనే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళకి క్లాసెస్ కావాలన్నా, సో ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్నిటితో కలిపి కావాలి అనుకుంటే నెంబర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్స్ కాల్ చేయండి. సో అడ్మిషన్ని తీసుకోవచ్చు. ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్.